కశ్మీర్ భూతల స్వర్గం అంటారు. పహల్గామ్ అటాక్ చాలా బాధ కలిగించింది. ఎందుకంటే నేను తిరిగి వచ్చిన ప్రదేశంలోనే అదే స్పాట్లో ఆ రకంగా జరగడం అనేది అత్యంత ఘోరమైన ఇన్సిడెంట్. ఇది ఎంటర్ అవుతున్నాం పహల్గామ్ సిటీలోకి. Now we are entering into Pahalgam city. ఎంత బ్యూటిఫుల్ ప్లేసెస్ అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. भाई मेरा कॉलेज जम्मू ड्राइव है. కానీ मैं श्रीनगर. అమాయకులైన టూరిస్టులను అమాయకులైన పర్యాటకులను పుట్టన పెట్టుకున్న वो వెధవలు, जम्मू ड्राइव. ఇంత జరిగిన जम्मू. దొంగనా కొడుకులకు సపోర్ట్ చేసే వెధవలను ఏమంటాం? అదే ప్రాంతంలో వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, చుట్టాలో వాళ్ళో వీళ్ళో ఎవరో ఉంటే ఎట్లుంటుంది? అంతెందుకు, ఆ పరిస్థితులలో నేను వెళ్ళినప్పుడు అక్కడికి ఈ సంఘటన జరిగితే ఏ రకంగా ఉంటుండే? ఒళ్ళు గగురు పొడుస్తుంది, ఒళ్ళు జల్దరిస్తుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ భారతీయులు, హిందువులా అని అడిగి మరీ కాల్చి చంపారంటే ఎంత కిరాతకంగా వాళ్ళు చేసిండ్రు. అది మేము అక్కడికి వెళ్ళిన ప్రదేశము, తిరిగిన ప్రదేశము ఇదంతా పహల్గామ్ సిటీ. ఇది మేము అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్రాల మీద పైకి వెళ్ళాల్సి వస్తుంది. కొండ గుర్రాల మీద దారి లేదు, నడక లేదు, గుర్రాల మీదనే వెళ్ళాలి. రాళ్ళు రప్పలు అన్నీ ఇట్లాంటి వాటి మీద అక్కడ గుర్రాల మీద పైకి వెళ్ళిన తర్వాత అది మినీ స్విట్జర్లాండ్ అంటారు. అంటే ఎంత జరిగినా కానీ ఈ పాకిస్తాన్ వెధవలకు బుద్ధి వస్తలేదంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన లీనియస్ అంటే అలుసు, పోనీలే అని. ఇప్పుడు సరైన టైం వచ్చింది. అటాక్ చేసి ఉగ్రవాదులను మొత్తం మట్టుబెట్టేసి మన పాకిస్తాన్ ఆక్రమించుకున్న కాశ్మీర్ను POK అంటారు దాన్ని, తిరిగి మన ఆధీనంలోకి తెచ్చుకునే అవకాశం ఇప్పుడు దొరికింది. ఈ రకంగా గుర్రాల మీద వెళ్ళేది ఉంటుంది. చేరుకున్నాము, గుర్రాల మీద ఎక్కినాము. వండర్ఫుల్ లొకేషన్స్. బైసారన్ వ్యాలీ అంటారు అక్కడ, దాన్ని మినీ స్విట్జర్లాండ్. చాలా అంటే చాలా బాధ వేసింది. ఆ ప్రదేశం అంతా నేను కలియ తిరిగిన. మీరు చూడండి, అది గుర్రాల మీద పైకి వెళ్ళిపోతాం, చాలా కష్టం. ఎక్కడ పడిపోతామో తెలియదు. చుట్టూ లోయలు, నదులు, రాళ్ళ మధ్యలో వెళ్ళాల్సి ఉంటుంది. చాలా మంది టూరిస్టులు వస్తుంటారు. రెండు 2020లో 60 లక్షల మంది టూరిస్టులు వస్తే 2024లో 3.5 కోట్ల మంది టూరిస్టులు వచ్చారు కాశ్మీర్. ఆఫ్టర్ 370 లిఫ్టింగ్, 370 ఆర్టికల్ తీసేసిన తర్వాత అంత పెరిగింది. సడన్గా మళ్ళీ ఇప్పుడు 0 పాయింట్ వచ్చేసింది. ఇది అక్కడ తిరిగిన ప్రదేశము. సేమ్ ఇదే స్పాట్లో వాళ్ళను అడిగి మరి మీ ఏ మతము, నీ పేరు ఏం పేరు, నీ ID కార్డు చూపించు అని ఘోరంగా కిరాతకంగా చంపేశారు. ఆ వీడియో కూడా నేను ఒక క్లిప్ పెట్టాను. దీంట్లో చూస్తే ఎంత బాధ అనిపిస్తుంది. ఘోరంగా అంటే ఘోరంగా చేసిండ్రు పెద్దవాళ్ళు. వాళ్ళని పట్టుకొని ఖండాలుగా నరికినా పాపంగా అనిపించింది. ఎంతమంది కుటుంబ సభ్యుల రోదనలు, ఎంతమంది కుటుంబ సభ్యుల ఆవేదనలు. తండ్రిని పోడగొట్టుకొని పిల్లలు,
కొడుకును పొడగొట్టుకొని తల్లిదండ్రులు, భర్తను పొడగొట్టుకొని భార్య, ఇన్ని రకాలుగా ఎఫెక్ట్. ఇంతమంది ఫ్యామిలీస్కు ఒక పిడుగుపాటు చర్య, పెద్ద దెబ్బ ఇది. ఆహ్లాదకరంగా మంచిగా తిరిగి వద్దామని పోయినందుకు ఈ రకంగా చేసిండ్రు అంటే ఏ రకంగా వాళ్ళను అనుకుంటాను. చూడండి, ఇక చూడాలంటేనే కొంచెం చాలా అది ఉంది. వాళ్ళ స్పాట్లో డెత్ అయిన క్లిప్ కూడా పెట్టాను. వీళ్ళ జీవనోపాధి అంతా మన మీదనే, ఇక్కడ జీవనోపాధి అంతా మన మీదనే. కానీ పాకిస్తాన్ టెర్రరిస్టులు చేయబట్టి వీళ్ళ జీవనోపాధి మొత్తం ఆగిపోయింది. ఇది నడుస్తుంది. ఇది వీళ్ళని చూసి వచ్చిన తర్వాత ఇదిగో వీళ్ళు స్పాట్లో ఎంత కిరాతకంగా చంపారు చూడండి. పాయింట్ బ్లాక్లు దగ్గర నుంచి. ఆ పరిస్థితులలో వాళ్ళ ఆవేదన ఏ రకంగా ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ పిల్లల ఆవేదన ఏ రకంగా ఉంటుంది కళ్ళారా చూస్తున్నప్పుడు. ఎంత ఘోరంగా. చూసేసిన తర్వాత ఇక ఇది విజిట్ అగైన్ అనే బోర్డు కనబడుతుంది మనకు. ఆనందంగా గడపాలనుకున్న వాళ్ళకు దుఃఖంతో వచ్చేసింది. అందరూ మళ్ళీ మొత్తం ఖాళీ అయిపోయింది ఇప్పుడు అక్కడ. వీటిని దృష్టిలో పెట్టుకొని ఇది అయిపోయిన తర్వాత మేము ఈరోజు క్యాండిల్ ర్యాలీ తీసాము. మా సహారన్పూర్ ఆఫీస్ ప్రెమిసెస్లోని కాలనీ వాళ్ళందరం కలిసి. వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబానికి దేవుడు ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అంతకంటే మనం ఏం చేస్తాం, ఏం చేయలేము. का अपमान नहीं सहेगा हिंदुस्तान। गर्व से कहो हम एक हैं, जोर से कहो हम एक हैं। सुनना चाहिए वहाँ तक भी कि हम एक हैं, हम एक हैं।